హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అమ్మో, చాలా లేట్ అయింది. పిన్ని ఖచ్చితంగా నన్ను బాగా తిడుతుంది. ఇంకా బస్సులు కూడా లేవు, ఎలా వెళ్ళాలి నేను అనుకుంటూ బయటకు వచ్చి నడుస్తూ తనలో తానే అనుకుంటూ ఉంది కస్తూరి. అప్పుడే కారులో స్టార్ట్ అయిన ఇషాన్ పొడుగు జడ వేసుకొని వెళ్తున్న కస్తూరిని చూసి, ఏంటి తను అంత జడ అవసరమా తనకి? దాన్ని చూడు ఎలా తిప్పుతూ వెళ్తుందో, స్నేక్ లాగా అనుకుంటూ చిరాగ్గా చూస్తూ ఉంటాడు. అయినా తను ఇప్పుడు ఎలా వెళ్తుంది అనుకుంటూ అక్కడే కార్ స్టాప్ చేసి చూస్తున్నాడు ఇషాన్. తనకి బస్కు రాకపోయేసరికి ఆటోలో అన్నా వెళ్దాం అనుకున్నా అవి కూడా రాకపోయేసరికి ఎలా వెళ్ళాలి అన్న టెన్షన్లో ఉంది కస్తూరి. ఈలోపే అటువైపు ఆఫీస్ అయిపోయి బయలుదేరిన రాజేష్ చూసి, కస్తూరి నువ్వు ఇక్కడ ఏంటి? ఓహ్, జాబ్కి సెలెక్ట్ అయ్యావు కదా, రా నేను డ్రాప్ చేస్తా, నేను కూడా మీ ఊరే కదా అని అంటాడు రాజేష్. కానీ రాజేష్ గారు అని అంటున్న కస్తూరితో, నాకు తెలుసు మీ పిన్ని గురించే కదా, పర్లేదు నేను ఇంటి దగ్గర దింపను, కాస్త దూరంగా ఆపుతాలే అని అంటాడు రాజేష్. చాలా థ్యాంక్స్ అని చెప్పి రాజేష్ బైక్లో వెళ్తున్న కస్తూరిని ఇషాన్ దూరం నుండి చూసి, ఏదో మిడిల్ క్లాస్ అనుకున్నా, కానీ తను మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. మళ్ళీ ఏదో ఇన్నోసెంట్ లాగా ఫేస్ ఒకటి, చెప్తా టుమారో అనుకుంటూ వెళ్ళిపోయాడు. బైక్లో వెళ్తున్న రాజేష్ కస్తూరితో, ఏంటి కస్తూరి సైలెంట్గా ఉన్నావు? అదేం లేదు రాజేష్ గారు, మీ వల్లనే ఇప్పుడు జాబ్ చేస్తున్నా, లేకుంటే గిరి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు చాలా గ్రేట్ కస్తూరి, అసలు నీ వాళ్ళ కాని వాళ్ళ కోసం ఎందుకు అంత తాపత్రయం పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు రాజేష్. నా వాళ్ళు అనుకున్నా నా తల్లిదండ్రులు నన్ను పుట్టినప్పుడే అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళారు. అప్పుడు ఏమీ కాని పిన్ని నన్ను దత్తత తీసుకుంది. నలుగురు తనకు పిల్లలు లేరు అని అంటున్నారని నన్ను దత్తత తీసుకుంది. కానీ మాకు మాత్రం పిన్ని అమ్మ కాలేకపోయింది. ఇంకా గిరి నేను అనాథ శరణాలయంలో నుండి వచ్చాం కాబట్టి ఇద్దరం సొంత అక్క తమ్ముళ్ళా ఉన్నాం. పిన్ని లేకపోతే మేము ఇప్పుడు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం కాదు కదా రాజేష్ గారు అని అంటుంది కస్తూరి. అవును, కానీ కుటుంబం అని నువ్వు ఇక్కడేం సంతోషంగా ఉన్నావు చెప్పు? చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నా. మీ పిన్ని పెట్టే కష్టాలు బాధలు, బీటెక్ చదవడానికి ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు కదా అని అంటాడు రాజేష్. రాజేష్ గారు, కొన్ని కావాలి అంటే కొన్ని ఇబ్బందులు పడాలి కదా. అవును, కానీ కస్తూరి నీకు వచ్చేవాడు మాత్రం నిన్ను బాగా చూసుకుంటాడు, చూస్తూ ఉండు, తనకు నువ్వే ప్రాణం అయిపోతావు అంటూ చిన్నగా నవ్వి, నాకు ఆ ఆలోచనే లేదు. చిన్నప్పటి నుండి కష్టాల్లో ఉన్న నాకు పెద్ద సంతోషాలు ఏం ఉంటాయి చెప్పండి అని అంటుంది కస్తూరి. అలా అనకు, నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడు, రాణిలాగా చూస్తూ ఉండు అని అంటాడు రాజేష్. రాజేష్ గారు ఇక్కడే ఆపండి, మళ్ళీ మా పిన్ని చూస్తుంది అని అంటుంది కస్తూరి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు రాజేష్. థ్యాంక్స్ రాజేష్ గారు అని చెప్తుంది కస్తూరి. జూనియర్, ఇన్నిసార్లు థ్యాంక్స్ అవసరం లేదు అనుకుంటా. ఓకే సీనియర్, బాయ్ అని అంటుంది కస్తూరి. ఆ కస్తూరి లాంటి అమ్మాయికి ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడో, కనీసం తనకు వచ్చేవాడైనా తన్ను బాగా చూసుకుంటే అంతే చాలు, నాకెలాగో అంత అదృష్టం లేదు కదా అనుకుంటూ వెళ్ళిపోయాడు రాజేష్. మరొక వైపు ఇంటికి వచ్చిన ఇషాన్తో వాళ్ళ అమ్మ, ఇషాన్ నీకిచ్చిన గడువు గురించి నువ్వు మర్చిపోయావేమో, నేను కాదు, గడువు అయిపోయాక నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలి, అడ్డు చెప్పకుండా అని అంటుంది వాళ్ళ అమ్మ. అమ్మ, ఏంటి నువ్వు శ్వేతను చూపిస్తే ఇష్టం లేదంటావు? నాకు తనంటే చాలా ఇష్టం, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాడు ఇషాన్.
ఏంటి మేడ్ ఫర్ ఈచ్ అదరా అని మనకు మనం చెప్పుకోకూడదు. పక్క వాళ్ళు మనల్ని చూసి చెప్పాలి ఆ మాట. తను నిన్ను కాదు నీ ఆస్తిని చూసి ప్రేమిస్తుంది. నాకు అలాంటి వాళ్ళంటే అసహ్యం. అందుకే నీకు చక్కగా అన్ని విలువలు తెలిసిన అమ్మాయితోనే నీ పెళ్లి జరగాలి అని అంటుంది ఇషాన్ వాళ్ళ అమ్మ. అది కాదు అని నాకు తెలియకుండా ఆ శ్వేతతో ఏమన్నా పిచ్చి పనులు చేస్తే ఆ మరుక్షణం నా శవాన్ని చూస్తావు అని అంటుంది అమ్మ. అమ్మ బాగానే బెదిరిస్తున్నావు. అయినా నీ దృష్టిలో విలువలు అంటే ఏంటి అమ్మా? నాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఇషాన్. అవునా, నువ్వు ఒక అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టినా తను దేనికి భయపడకుండా, ఎక్కడా తన ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా నీకు బుద్ధి చెప్తూ, ఆ శ్వేతలాగా అందరితో మాట్లాడుతూ, అందరితో నీచమైన పనులు చేయకుండా ఒక దేవతలా తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది. అది విలువ అంటే. ఎన్ని కష్టాల్లో ఉన్నా తను ఎక్కడ దారి తప్పకుండా తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. చూడు, అవి నా దృష్టిలో విలువలు అంటే. అంతేగాని ఆ శ్వేతకు ఉన్నాయి చూడు, అవి కాదు విలువలు అంటే. అబ్బో అమ్మా, ఈ రోజుల్లో కూడా అటువంటి అమ్మాయి ఉంటే ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకుంటా తనని. ఇంకా అది కూడా ప్రాణంగా ప్రేమించి. కానీ అటువంటి అమ్మాయి ఎవరూ లేరు కదా అనుకుంటూ కోపంగా వెళ్తున్నాడు పైకి. వెళ్తున్న ఇషాన్ని చూస్తూ, ఇషాన్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. రెడీగా ఉండు. నేను చూపించిన అమ్మాయిని చేసుకొని కోడలుగా తీసుకురావడానికి. వాళ్ళ అమ్మ మాటలు వింటూ కోపంగా వచ్చి గదిలో కోట్ని విసిరి, నాన్సెన్స్, అమ్మకు నేను ఎవరిని చేసుకుంటే ఏమి? అయినా తను అనుకున్న అమ్మాయి ఉంటుందా అసలు? ఇప్పుడు అందరికీ డబ్బు కావాలి, హోదా కావాలి. డబ్బు ఉంటే వాళ్లతో ఎంతవరకైనా వెళ్తారు. అది అమ్మకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో అనుకుంటూ క్రిందకు కూడా రాకుండా వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు ఇషాన్. వాళ్ళ అమ్మ మాత్రం వీడు మారడు, అలా అని నేను వెళ్తే ఇంకా బెట్టు చేస్తాడు, అందుకే నేను వెళ్ళను. కడుపు కాలితే అయినా వీడికి డబ్బు పిచ్చి వదులుతుంది అనుకుంటూ అలాగే ఉండిపోయింది ఇషాన్ తల్లి కూడా. అప్పుడే ఇంటికి వచ్చిన కస్తూరికి వాళ్ళ పిన్ని బాగానే పనులు పెట్టింది. అవి అన్నీ చేసి వంట చేసి తమ్ముడికి తినిపించి తను తిని నిద్రపోదాం అనుకున్న కస్తూరికి పాపం వాళ్ళ పిన్ని తన కాళ్ళు నొక్కమని చెప్పేసరికి నొక్కుతూ అలాగే నిద్ర లేకుండా అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి తన గదికి వచ్చి నిద్రపోయింది. మరుసటి రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి నిన్న జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు అని 10 నిమిషాల ముందే ఆఫీస్కి వచ్చి నిన్న పరిచయాలు లేవు కాబట్టి ఈరోజు అందరినీ పరిచయం చేసుకుంది. వాళ్ళల్లో పల్లవి, కీర్తి ఇద్దరు బాగా కలిసిపోయి మాట్లాడుతున్నారు కస్తూరితో. ఇంతలో అక్కడికి సంతోష్ రావడం, తను కూడా వీళ్లతో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. నలుగురు కలిసి బాగా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇషాన్ కస్తూరిని చూసి, అమ్మ ఏమో అమ్మాయిలు ఆవకాయ అంటూ నీతులు చెప్తుంది, ఇక్కడ మాత్రం వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, బాబోయ్ అమ్మకు ఎలా అర్థమవుతుందో. ఈ కాలం ఆడపిల్లలు పిల్లిలాగా వంటింట్లో లేరని, పులిలాగా ఎలా పడితే అలా తిరుగుతూ మాట్లాడుతూ వాళ్ళ అవసరం తీర్చుకుంటున్నారు అని. ఛీ, అయినా ఈ కొత్తగా వచ్చిన అమ్మోరు కూడా అలాంటిదే. పైన మాత్రం చూడటానికి పద్ధతిగా ఉంటూ లోపల మాత్రం చీచి చెప్తా ఆ అమ్మోరు సంగతి అనుకుంటూ సంతోష్ని పిలిచి కస్తూరికి ఫైల్ ఇవ్వమని చెప్పి, ఇప్పుడు చూడు అమ్మోరికి బుర్ర తిరుగుతుంది అనుకుంటూ కన్నింగ్ స్మైల్తో నవ్వుతూ ఉన్నాడు ఇషాన్. 3 గంటల తర్వాత కస్తూరి ఇషాన్ క్యాబిన్కి వచ్చి సంతోష్ ఇచ్చిన ఫైల్ ఇచ్చింది. అప్పటికే ఇషాన్ తల్లి తనకు కొన్ని అమ్మాయిల ఫొటోస్ పంపడం, తనకు ఫోన్ చేసి గొప్పలు చెప్పడంతో చాలా కోపంగా ఉన్నాడు ఇషాన్. అప్పటికే ఇషాన్ దాని గురించి ఆలోచిస్తూ ఫైల్ తీసుకోకుండా ఉంటే సార్ సార్ అని పిలిచినా పలకకపోయేసరికి సార్ అంటూ వాయిస్ పెంచగా అప్పుడు లోకంలోకి వచ్చిన ఇషాన్ కస్తూరిని చూసి, ఈ అమ్మాయిలు బయటికి ఇలా పద్ధతిగా ఉండి లోపల అన్నీ చేయాల్సినవి చేస్తూ ఉంటారు, తను కూడా అంతే కదా అనుకుంటూ, ఏంటి అందర్నీ బాగానే బొట్టులో దింపుతున్నావు,
ఇలా పల్లెటూరులాగా పద్ధతిగా ఉంటే నీకు చాలా మందే పడతారు బాగా అని తనను చూస్తూ అంటుంటే ఏం అంటున్నారో అర్థం కాక తనని అమాయకంగా చూస్తున్న కస్తూరిని చూస్తూ, అబ్బో ఇలా అమాయకంగా ఉంటే నేను నీకు పడతాను అనుకోకు, అర్థమైందా? నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్న రాజేష్, ఈరోజు సంతోష్, రేపు నేనా అని అంటాడు ఇషాన్. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? బుట్టలో ఇంకా పడగొట్టడం నాకు అర్థం కావటం లేదు అని అంటుంది కస్తూరి. అబ్బో బాగానే నటిస్తున్నావు. డబ్బు కోసం అబ్బాయిలను వలలో వేసుకొని అవసరం తీర్చుకొని వాళ్ళను పూర్తిగా లాస్ చేసి తరువాత ఇంకొకరని, సార్ మీరు ఎవరిని చూసి ఏమనుకుంటున్నారో, నేను అలాంటి దాన్ని కాదు అని అంటుంది కస్తూరి. నువ్వు అలాంటి దానివి కాదు అంటావు అంతే కదా, అయినా నేను నమ్మను అనుకుంటూ చైర్లో రిలాక్స్గా కూర్చుంటూ అంటున్న ఇషాన్తో, చూడండి సార్, నేను మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఏమన్నా తప్పు చేస్తే నన్ను తిట్టండి, నేను పడతాను. అలాగని మీ నోటికి వచ్చినట్లు నన్ను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు పడను. అయినా అబ్బాయిలను బొట్టులో వేసుకొని వాళ్లతో డబ్బు ఇంకా మీరు అన్న పనులు చేసేవాళ్ళు వేరే ఉన్నారేమో, ఎవరో అలా చేశారని అందరినీ, ముఖ్యంగా నన్ను అలా అంటే అస్సలు ఒప్పుకోను. జాబ్ వరకు ఓకే, మీరు ఏమన్నా పడతాను. అలా అని నా పర్సనల్లోకి వస్తే సార్ అని కూడా నేను చూడను అని అంటుంది కస్తూరి సీరియస్గా. ఏంటి నువ్వు నా మీద కోప్పడుతున్నావా అని అంటాడు ఇషాన్. ఇలా చెత్తవాగుడు ఇంకా చెత్త కూతులు ఇంకెవరైనా కూసుంటే వాళ్లకు నా సమాధానం మాటల్లో ఉండేది కాదు. కానీ మీరు నా బాస్, అందుకే ఇలా మాటలతో చెప్తున్నా అని అంటుంది కస్తూరి. యూ మిడిల్ క్లాస్ పీపుల్స్, అవును మేము అదే, కానీ మీరు అనుకున్నట్లు కాదు. మీలాగా మీ గర్ల్ ఫ్రెండ్ లాగా మేము నిన్నలా ప్రవర్తించం. మేము మీలా అలా వెధవ పనులు చేసేంత రిచ్ కాదు. నిన్ను అని అంటాడు సీరియస్గా ఇషాన్. మే ఐ కమిన్ సార్ అని రాజేష్ రావడంతో ఇషాన్ ఉన్న కోపాన్ని దాస్తూ, కమిన్ రాజేష్ అని చెప్తాడు ఇషాన్. రాజేష్ విష్ చేసి, సార్ మీతో కొద్దిగా మాట్లాడాలి ప్రాజెక్ట్ గురించి అనగానే కస్తూరి వెళ్ళిపోతుంది ఇషాన్ని చూస్తూ. ఇషాన్ మాత్రం కోపంగా వెళ్తున్న కస్తూరిని చూస్తూ, నన్నే అన్ని మాటలు అంటావా? అది కూడా నీకు జాబిచ్చిన నన్నే, చెబుతా నీ పని అనుకుంటూ రాజేష్తో వర్క్లో పడిపోతాడు. లంచ్ టైం అయినా కూడా కస్తూరికి ఇషాన్ అన్న మాటలు గుర్తుకు వస్తుంటే మనసంతా చాలా బాధగా ఉంది. ఎవరికి చెప్పాలి? ఆ మనిషి నా గురించి ఇలా ఎలా అనుకుంటాడు? ఒక అబ్బాయితో మాట్లాడితే డబ్బు కోసమేనా? ఇంకా వాళ్ళతో అవసరానికి ఛీ, అసలు మనిషేనా అనుకుంటూ ఉండగానే సంతోష్ వచ్చి, కస్తూరి నువ్వు ఈ ఫైల్ కంప్లీట్ చేసి వెళ్ళాలంట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కస్తూరి కూడా పనిలో పడిపోయింది. కానీ తనకు అప్పుడు అర్థం కాలేదు ఆ ఫైల్ 2 రోజులు చేసినా అయిపోదు అని. ఇషాన్ ఇదంతా కావాలని తన మీద రివెంజ్ తీసుకుంటున్నాడు అని. టైం 6 కాస్త 7 అవుతుంది. కస్తూరికి భయమేస్తుంది పిన్ని ఏమంటుందో అని. అందుకే అక్కడే ఉన్న ఇషాన్ దగ్గరికి వెళ్ళి చెప్పినా తను మాత్రం ఏం స్పందించకుండా ఉంటే తను కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. టైం కాస్త 9 అవుతుంది. చుట్టూ చూస్తే అప్పటికే అందరూ వెళ్ళారు. ఇంకా ఇక్కడే ఉంటే పిన్ నన్ను బ్రతకనివ్వదు అనుకుంటూ సిస్టమ్ క్లోజ్ చేసి ఇషాన్ క్యాబిన్కి వెళ్ళి తనకు చెప్పాలని చూస్తే తను మాత్రం నువ్వు ఇది కంప్లీట్ చేసి వెళ్ళాలి, లేకపోతే అగ్రిమెంట్లో ఉన్నట్లు డబ్బులు కట్టాలి అని చెప్పేసరికి కస్తూరి బాధతో, సార్ నాకు తెలుసు మీరు ఉదయం నేను మిమ్మల్ని అన్నదానికి నా మీద పగ తీర్చుకుంటున్నారు అని, కానీ నేను ఇంటికి వెళ్ళాలి. అసలే ఇంట్లో నా పరిస్థితి బాగోలేదు. ప్లీజ్ సార్, కావాలంటే నేను రేపు ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేస్తా అని బాధతో అడుగుతూ ఏడుపు ముఖంతో అడిగేసరికి ఇషాన్ కూడా ఓకే అనడంతో మారు మాట్లాడకుండా పరుగుతో బయటికి వెళ్ళింది. ఇషాన్ కూడా బయటికి వచ్చి కారు తీశాడు. కానీ తన ఆలోచనంతా కస్తూరి పైనే. తను వెళ్ళిందా? వెళితే ఎవరితో వెళ్ళి ఉంటుంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. ముందు ఉన్న బస్ స్టాప్ దగ్గర లేదు.
తను వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తూ వెళ్తుండగానే దూరంగా ఎవరో వెళ్తున్నట్లు అనిపించింది. కార్ స్పీడ్ పెంచి ఎవరా అని చూస్తే కస్తూరి పాపం తను నడవకుండా పరిగెడుతుంది. అంత రాత్రి ఎవరూ లేరు. అంతా నిర్మానుషంగా ఉంటే తను మాత్రం ఏదీ చూడకుండా వెళ్తూ ఉంటే ఇషాన్ కార్ని స్పీడ్గా తన ముందు స్టాప్ చేసి గెట్ ఇన్ అని అన్నాడు. వద్దు సార్ అంటూ మళ్ళీ వెళ్తుంటే చెప్తే అర్థం కాదా, రా ఎక్కు అని కోపంగా అనేసరికి కస్తూరి కూడా వెళ్ళడం మంచిది అని కారెక్కి కూర్చుంటుంది. కస్తూరి చెప్పినట్లుగానే వెళ్ళి వాళ్ళ ఇంటికి దూరంగా ఆపాడు. ఆపడం ఆలస్యం. ఇషాన్కి థ్యాంక్స్ అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. ఏంటి తను, నేను ఏమన్నా డ్రైవరా అలా వెళ్ళిపోయింది అనుకుంటూ ఉండగానే పక్కన డబ్బులు పడి ఉన్నాయి. ఇవి అనుకుంటూ ఇందాక తన కర్చీఫ్ తీసుకునేటప్పుడు పడ్డాయేమో అనుకుంటూ పొద్దున్నే ఇస్తే వద్దు ఇప్పుడు ఇవ్వాలి, అప్పుడేగా వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది, అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒకరిని పట్టుకొని ఈ అమ్మోరు గురించి చెబుతా, అప్పుడు ఉంటుంది అనుకుంటూ తను వెళ్ళిన ఇంటి దగ్గరకు వెళ్తూ అరుపులు విని వెళ్లకుండా పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు. పిన్ని, అదేంటి ఇంతసేపు ఎవరితో ఉన్నావు? నువ్వు ఉద్యోగం గిరి అన్నావు, సరే అన్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఎవరితోనో తిరుగుతూ ఉంటే నేను చూడాలా? రేపు ఈ విషయం నలుగురికి తెలిస్తే నన్ను అనుకుంటారు. పిన్ని, అది ఎక్కువ వర్క్ అని అంది కస్తూరి. అవునా, నీకే ఎందుకు ఇస్తారు? ఇలా తెల్లగా తయారైతే ఎందుకు ఇయ్యరు నిన్ను అంటూ తన జుట్టును గట్టిగా పట్టుకొని, నీకు ఈ మధ్య సోకులు బాగానే ఎక్కువయ్యాయి, బాగా పొగరు కూడా పెరిగింది, పొద్దున్నే నాకు చెప్పకుండా వెళ్ళావు, నిన్న చేతి మీద పెట్టింది మర్చిపోయావా నువ్వు అంటూ గట్టిగా జుట్టును పట్టుకుంది. అప్పటికే తనకు బాగా నొప్పిగా ఉంది. కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయి. అయినా పిన్ని కాంతం మనసు కరగలేదు. ఇదంతా చూస్తున్న ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో అలా చూస్తుంటే తనకే తెలియకుండా మనసంతా బాధగా ఉంది. పిన్ని, బాగా నొప్పిగా ఉంది, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటున్నా కూడా, అవునా సరే కానీ ఇప్పుడు చేసావు కదా దానికి అంటూ అక్కడే ఉన్న తాడుని 4 మడతలు మడిచి, ఇప్పుడు చేసిన దానికి అంటూ తనని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంది. కస్తూరి ఎంతగా వద్దు అని అంటున్నా, ఏంటి మర్చిపోయావా, నోరు లెగుస్తుంది, మాట వస్తే ఏం జరుగుద్దో తెలుసు కదా అంటూ కాంతం హెచ్చరిస్తుంది కస్తూరిని. ఆ మాటలకు మాట బయటికి రాకుండా అంత కొడుతున్నా అనుభవిస్తూ ఏడుస్తూ ఉంది కస్తూరి. అదంతా చూస్తున్న ఇషాన్కి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అది చూసి కస్తూరి దగ్గరికి వెళ్దాం అనుకున్నా అలా తను వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనుకుంటూ మెల్లిగా వెనుకకు నడిచి కారులో వెళ్ళిపోయాడు. కాంతం తనను కొట్టి, ఇదే మళ్ళీ చేస్తే నా చేతిలో చస్తావు అంటూ లోపలికి వెళ్ళింది. కస్తూరి ఏడుస్తూ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా అతి కష్టం మీద లేచి గిరి దగ్గరకు వెళ్ళి తనను చూసి మెల్లిగా వంటగదిలోకి వెళ్ళి అలాగే వండి గిరికి తినిపిస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న గిరికి కూడా చాలా బాధగా ఉన్నా తను ఏం మాట్లాడినా కస్తూరి ఇంకా బాధపడుతుంది అని తెలుసు కాబట్టి మెల్లిగా తనకు కస్తూరి తినిపిస్తుంటే తను కూడా కస్తూరికి తినిపిస్తున్నాడు. అలా గిరిని చూసి తనను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, గిరి నీకు బాగవుతుంది, అప్పుడు మనం ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం, నేను నిన్ను వదిలి వెళ్ళను, పిన్ని నిన్ను నాతో పంపించదు, నిన్ను అడ్డం పెట్టుకొని పిన్ని నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది, కానీ నువ్వు బాధపడకు, నీకు ఆపరేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం, నువ్వు బాధపడకు గిరి అని అంటుంది కస్తూరి. గిరి కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపే కాంతం పిలిచేసరికి తనకు గబగబా తినిపించి వెళ్ళింది కస్తూరి. కాంతం దగ్గరికి వెళ్తున్న కస్తూరిని చూసి బాధతో అలాగే ఉండిపోయాడు గిరి. ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.